నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలో వెంకటనాయకః. కలియుగానికి అధినాయకుడు వెంకటేశ్వరుడి. అనంత సాగర సదృశ్యమైన శ్రీనివాసుని దివ్య కరుణా వైభవం అనన్య సామాన్యమైనది. సర్వవ్యాపకుడు, సర్వాంతరాత్ముడు అయిన శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా నిరంతరం సంస్థవనీయుడిగా పూజలందుకుంటున్నాడు. సప్తగిరులపై వెలసిన భక్త మందారునిగా, ఆప్తుల్ని ఆదుకుని అమృతహస్తమూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడు భాసిల్లుతున్నాడు. ఆ పరంపరలో ఎన్నో దివ్యధామాలు, మరెన్నో నెలవులు శ్రీనివాస నిలయాలుగా వెలుగొందుతున్నాయి. ఆ సంవిధానంలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని ఆలంబగిరిలో నెలకొన్న శ్రీ కల్కి వెంకటరమణ స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. కలియుగానికి అధినేత, సకల శుభప్రదాత శ్రీనివాసుడు. కొండలలో నెలకొన్న ఆనందనిలయ మందిర నివాసుడు, ఆపదమొక్కులవాడిగా ఆదుకునే అందరి దైవం. కర్ణాటక రాష్ట్రంలోని ఆలంబగిరిలో నెలకొన్న శ్రీ కల్కి వెంకటరమణ స్వామి అందరినీ ఆదుకునే సర్వాంతర్యామి. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద అంటూ భక్తులు రమణీయ బంధురమైన, కమనీయ సమన్వితమైన వెంకటేశ్వరుణ్ణి ఆర్తిగా కీర్తిస్తారు. మహత్తర రూపాన్ని తనివితీరా దర్శించుకోవడానికి అందరూ ఉవ్విళ్ళూరుతారో, ఏ మనోహరాకృతిని తిలకించి పులకిస్తారో ఆ సుందరాకారుడే వెంకటరమణస్వామి. సార్థక నామధేయుడిగా స్వామి సమ్మోహన భరితంగా ఆలంబగిరిలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. 8 శతాబ్దాల క్రితం సంపూర్ణంగా రాతి కట్టడంగా ఈ ఆలయం ఆకృతి దాల్చింది. నేటికి గత వైభవానికి సమున్నత దీప్తిలా తేజరిల్లుతోంది. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద, శ్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. సకల భక్తులకు ఆరాధ్య దైవమై వెలిగే ఆశ్రిత వరదుడు అలవేలు మంగపతి. తిరుమలపై వెలసిన స్వామి ఇంటింటి దైవంగా, తెలుగువారి ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్నాడు. శ్రీ వెంకటేశ భక్తి సుధకు ఎల్లలు లేవు. అది సర్వసమగ్రమైనది. శ్రీనివాస భక్తి విశ్వజనీనమైనది. అందుకే సర్వత్రా స్వామి పట్ల అనురక్తి, భక్తి ప్రపత్తులు ప్రకటితమవుతున్నాయి. ఆ సంవిధానంలోనిదే కర్ణాటకలోని చింతామణి తాలూకాలో నెలకొన్న ఆలంబగిరి శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయం. 800 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం అద్భుత కళాత్మక శిల్పకళా శోభిత ఆధ్యాత్మిక సన్నిధిగా అలరాడుతోంది. సువిశాలమైన ప్రాకారంలో ప్రాకార మంటపం, ప్రధాన ఆలయం, ఉపాలయాల సమన్వితంగా ఈ లోగిలి భక్తులను ఆకర్షిస్తోంది. ఎక్కడ శ్రీనివాసుడు కొలువుదీరి ఉంటాడో ఆ పెన్నిధిని శాంతిధామంగా, ఆనంద నిలయంగా పేర్కొంటారు. ఆ సంవిధానంలోనే భక్తులకు ఎనలేని చిత్తశాంతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే దేవళంగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు. 800 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా, అలనాటి సంప్రదాయ కళా వైభవం ఏమాత్రం వన్నె తగ్గకుండా ఎంఆర్ జయరాం అనే స్వామివారి భక్తుడు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆలయాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించాడు. 100 ఏళ్ల నాటి చారిత్రక వారసత్వం కొనసాగింపుగా నేటికీ ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయ ముఖమంటపం, గోపురాలపై విష్ణులీల విన్యాసం, దశావతారాల వైభవం ప్రకటితమవుతాయి.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర దివ్యమంగళ మూర్తులు ముఖమంటపంపై గోచరమవుతాయి. ఆలయ ప్రాంగణమంతా పరిశీలిస్తే ఎంతో ప్రశాంతతకు, అంతకు మించిన తాదాత్మ్యత ఉట్టిపడే ఆధ్యాత్మికత పరిఢవిల్లుతాయి. భక్తజనులందరికీ ఈ ఆలయ దర్శనం మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. సర్వం హరిమయం జగత్. ఈ సృష్టి అంతా హరి అంశి. తన భక్తుల్ని ఉద్ధరించటానికి కలియుగ వరదునిగా వెంకటేశ్వరుడు దివి నుంచి భువికి దిగివచ్చాడు. గర్భాలయంలో అత్యంత సౌందర్య భరితంగా, అసమాన దివ్య ప్రకాశితంగా వెంకటరమణ స్వామి గోచరమవుతాడు. నీ భవ్యరూప దర్శనం సకల దురిత నివారితం అన్నట్లుగా దర్శన మాత్రం చేత భక్తుల పాపరాశుల్ని ధ్వంసం చేసే కల్కి రమణుడు కమనీయయుతంగా దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. ఏకహస్త కటించైవ వామే శంఖంచ నిక్షిపేత్, దక్షిణే చక్రహస్తం చ ఏకం వైకుంఠహస్తకం, పీతాంబరం ధరం దేవం నానాలంకార శోభితం, శ్రీదేవి అలమేల్మంగా సంయుక్తం వెంకటేశ మహం భజే అంటూ భక్తులు పరిపరి విధాలుగా ఆరాధించుకునే యుగదైవం శ్రీవెంకటేశ్వరుడు. శ్లోకంలో వర్ణించిన రీతిలో శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తజన పారిజాతమై సౌందర్య రసోపేతమూర్తిగా స్వామి గర్భాలయంలో దర్శనమిస్తాడు. ఎక్కడ తాను స్థానకరీతిలో అభివ్యక్తమవుతాడో అదే భక్తులకు ప్రత్యక్ష తిరుమల. ఆ సంవిధానంలోనిదే ఆలంబగిరి దివ్య సన్నిధి. భక్తులకు ఆలంబనగా, ఆసరాగా నిలిచే ఈ నిలవు కొంగు బంగారమని చెప్పాలి. గర్భాలయాన వేంచేసి ఉన్న ఉభయ దేవేరుల సమేత శ్రీవెంకటేశ్వరుడు సంపూర్ణ కవచం, పుష్పమాలికలు, ఆభరణాల సహితంగా దర్శనమిస్తున్నాడు. సకల మానవులకు సన్మంగళాలు చేకూరాలని, లోక కళ్యాణం జరగాలని, సమస్త సృష్టి ఫలపత్ర పుష్పాదులతో శోభిల్లాలని, భక్తులందరికీ తాను అండగా ఆలంబనగా నిలవాలని ఆలంబగిరిపై అలమేలు మంగపతి ఆవిష్కారమయ్యాడు. ఆలంబగిరి భక్తులకు సార్థక నామధేయమైన దివ్యస్థలి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అవరోధాల్ని అధిగమించటానికి ఆలంబనగా నిలిచే ఆత్మభౌడైన తిరుమలగిరి రాయుడు ఏం చేసిన దివ్య సన్నిధి ఇది. శ్రీవెంకటేశ్వరుడు విష్ణువు అంశ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ అంటూ తరతరాల భాగ్య విశేషంగా విష్ణురూపధారిగా శ్రీనివాసుడు అవతరించాడు. కల్కి వెంకటరమణుడిగా భక్తులనుద్ధరిస్తున్నాడు. జీవన పథాన తమకు అండగా ఆలంబనగా నిలువమని భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ క్షేత్రానికి తరలివస్తారు. కర్ణాటకలో అత్యంత చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీవెంకటేశుడి ఆలయాల్లో ఇది శ్రేష్టమైనది. స్కంద విష్ణాత్మికా శక్తి ఇతి రీతి. శ్రీవెంకటేశ్వరుడు స్కంద విష్ణుమయ శక్తి అని స్కాంద పురాణం వివరిస్తోంది. సకల దేవతా శక్తుల సమన్వయ స్వరూపమే శ్రీనివాసుడు. అందరివాడిగా, అందరికీ అందుబాటులో ఉండేవాడిగా, ఎందెందు వెతికినా ఇందే ఉన్నానని ముందర నిలిచే భక్తమందారుడిగా స్వామి ప్రకటితమవుతాడు. కోరిమిమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా అంటూ స్వామి వైభవాన్ని తాళ్లపాక అన్నమయ్య కీర్తించాడు. సాలగ్రామ శిలాభరితమైన స్వామి రూపం జగదానందకారకం. ఉభయ దేవేరుల ఆకృతి సౌందర్యపూరితం. ఈ స్వామి దర్శనం కోసం, వెంకటరమణ స్వామి అనుగ్రహం కోసం, సకల మనోభీష్టాలు స్వామికి విన్నవించుకోవడం కోసం భక్తజనం ఈ ఆలయానికి ప్రతినిత్యం తరలివస్తారు. ఎంత మధురం, ఎంత మధురం గోవింద నామం, ఎంత మధురం,
ధ్యానం పరమార్థమాగం పరమ పునీతం పావన నామం ఎంత మధురం ఎంత మధురం గోవింద నామం ఎంత మధురం. సకల సృష్టికి సిరి సంపదల్ని లౌకికపరమైన శ్రేయస్సుల్ని అందించే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి. లోకైక దీపాంకురాతు అయిన శ్రీ మహాలక్ష్మి ఈ ఆలయంలో పద్మాసన స్థితిగా గోచరం కావడం విశేషం. ఈ తరహా మహాలక్ష్మి అర్చామూర్తి ఎంతో అరుదుగా ఉంటుంది. లక్ష్మీదేవి బంగారు కల్పవల్లిగా కోరిన వరాల సిరుల్ని అందించే వరదాయినిగా భక్తులకు దివ్య దర్శనమిస్తుంది. సమస్త రాజలాంఛనాలతో పుష్పమాలికల సౌందర్య శోభతో వైభవ వర మహాలక్ష్మి భాసిల్లుతుంది. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నమోస్తుతే సురేశ్వరి ఆధ్యాత్మిక సన్నిధి. శ్రీనివాస మనోహరుడికి ఉపాలయాలుగా పలు దేవతామూర్తులు సన్నిధానాలు వర్ధిల్లుతున్నాయి. రమణీయమయమైన కట్టడాలతో ప్రాకార మంటపాలతో ఆలయ శిల్పకళా సౌందర్యం మరోవైపు చూడముచ్చటగా ఆకర్షిస్తుంది. 800 సంవత్సరాల నాటి శిల్పకళా రీతి నేటికి చెక్కు చెదరకుండా భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆలంబగిరిలోని శ్రీ కల్కి వెంకటరమణ స్వామి వారి ఉత్సవమూర్తికి ఇరు దేవేరులకు ప్రత్యేక నిత్య నైమిత్తిక పూజాధికాలు ఘనంగా కొనసాగుతాయి. శేషవాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని వేంచేపు జయించి ఉత్సవ విశేషాలను నిర్వహిస్తారు. ఆళ్వార్ల మందిరంలో పన్నిద్దరాళ్వార్ల 12 ప్రతిమలు అలంకృతంగా గోచరమవుతాయి. ఆలయం వెలుపల జంటనాగుల విగ్రహాకృతులతో పాటు సప్తశీర్ష సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాకృతి కూడా దర్శనీయమవుతుంది. అద్భుత కళాకౌశలం, నిర్మాణ వచో వైభవంతో అలరారే ఈ ఆలయం శిల్పకళా పెన్నిధి. ఆలయం గోడలు, రాతి స్తంభాలు, పైకప్పు, కుడ్యాలు, ముఖమంటపాలు ఇలా సర్వే సర్వత్రా శిల్పకళా విన్యాసంతో ఆలయం ఆశాంతం ఆకర్షణీయంగా భక్తులను ముగ్ధుల్ని చేస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ప్రధానాలయానికి ప్రదక్షిణా మార్గం. ప్రధానాలయానికి ప్రదక్షిణా మార్గం ఆలయ అంతర్భాగంలోనే ఉండడం విశేషం. ఈ తరహా ప్రదక్షిణా పథం అమరిక ఎంతో అరుదుగా ఉంటుంది. భక్తులు ఎండా వానలతో నిమిత్తం లేకుండా స్వామివారికి ప్రదక్షిణా విధిని నిర్వహించుకునే వెసులుబాటు ఈ అమరిక వల్ల చేకూరుతోంది. ఆలంబగిరి కల్కి వెంకటరమణ స్వామి ఆలయాన్ని పరిశీలిస్తే ఎందరో రాజవంశీకులు క్రమక్రమంగా నిర్మించి వారి శిల్పకళా వైభవానికి తగిన రీతిలో అభివృద్ధి చేసినట్లు స్పష్టమవుతోంది. శిల్పకళా సమాహార రీత్యా భిన్నమైన శైలులు, శిల్పాలు గోచరమవ్వడం ఇక్కడి ప్రత్యేకత. కైవార తాతయ్య అనే సద్గురువు ఎంఆర్ జయరాం అనే శ్రీవారి భక్తుడికి స్వప్న సాక్షాత్కారము శ్రీవారి ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించాడు అంటారు. గురూజీ ఆదేశాలకు అనుగుణంగా ఆలయాన్ని పునరుద్ధరణ చేశారని స్థల పురాణం తెలియజేస్తోంది. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఆలంబగిరి శ్రీ కల్కి వెంకటరమణస్వామి దివ్య సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతోంది. ఏడాది పొడవునా స్వామివారికి, అమ్మవారికి, ఉపాలయాల్లోని దేవతలకు ఉత్సవ పరంపర కొనసాగుతుంది. చైత్రమాసంలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలంబగిరి శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయంలో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల వరకు కమనీయంగా శ్రీ వెంకటేశ్వర ఆరాధన కలియుగాన అవలంబించాల్సిన ప్రత్యక్ష ఆధ్యాత్మిక సాధన. శాశ్వతమైన బ్రహ్మానంద స్థాయిని అందుకోవాలంటే శ్రీనివాసుడి ఆరాధనే కలియుగాన శరణ్యం. చిత్త సంస్కారాల్ని పెంపొందింపచేసి సత్వగుణాన్ని ప్రకాశింపచేసే శ్రీనివాస భక్తి మనందరి హృదయాలలో పరంజ్యోతిగా వెలగాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.